ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకున్నారు కదా, దానిపై అసలు మీ అభిప్రాయం అనేది ఏంటి? ఆయన ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారా, లేదా తన సొంత అవసరాల కోసం రాజకీయానికి వచ్చారనుకుంటున్నారా? పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. ఆ పంచాయతీరాజ్ శాఖ అధికారం చేపట్టిన దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, పంచాయతీరాజ్ శాఖలో ఈయన తీసుకొచ్చినటువంటి సరికొత్త మార్పులేంటి, లేదా ప్రవేశపెట్టినటువంటి సరికొత్త విధానాలేంటి, ఇవేమన్నా మనకు తెలుసా? మీరు విన్నారా? లేదు కదా. కాసేపు లడ్డు అంటారు, కాసేపు షిప్ అంటారు, కాసేపు మహారాష్ట్ర వెళ్ళి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు. సార్ మీరు ఎప్పుడు సార్ ఏపీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖను చూసుకునేది? చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తామన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? సృష్టిస్తున్నారు కదా సంపద. ధాన్యం తడిసిపోయింది, తేమ శాతం ఎక్కువగా ఉంది అని చెప్పి కబుర్లు చెప్పి తక్కువ డబ్బులకి రైతుల దగ్గర దళారులతో కొనిపించి ఆ దళారులతో మళ్ళీ బయట ఎక్కువ డబ్బులకి అమ్మించుకుని అలా సంపద సృష్టిస్తున్నారు. రాష్ట్ర రోడ్ల మీద తిరుగుతుంటే మీరు టోల్స్ కట్టాలి అంటూ అలా సంపద సృష్టిస్తున్నారు. సో వేస్తానన్న డబ్బులు అకౌంట్లో వేయకుండా సంపద సృష్టించుకుంటున్నారు. ఇదంతా సంపద సృష్టే కదా. అలానే మేడం, చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేయింది మేము 6 నెలల్లో చేసి చూపెట్టామన్నారు. దానిపై మీరు ఏమనుకుంటున్నారు? మీరేమన్నా చూసారా? మీరేమైనా చూసారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం 6 నెలల్లో చేసింది. మీరేమన్నా చూసారా? అంటే నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పాపం కల్తీ లడ్డు గురించి మాట్లాడలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రోడ్ల మీద టోల్స్ పెట్టాలన్న ఆలోచన ఆయనకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లలో సీజ్ అయిన షిప్ని మళ్ళీ సీజ్ చేయొచ్చు అన్న ఆలోచన రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లలో నాడు నేడులో మన మధ్యాహ్న భోజనంలో ఇంత కల్తీ చేయొచ్చు అన్న విషయం ఆలోచన ఆయనకు పాపం తట్టలేదు. ఫీ రియంబర్స్మెంట్ ఎగ్గొట్టచ్చు అన్న విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తట్టలేదు. మరి పాపం ఏం చేస్తాం? నిజమే, 6 నెలల్లో చేసి చూపించారు. కరెక్ట్, ట్రూ. ఐటీ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి మీపై అభిప్రాయం అనేది ఏంటి? నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఒక గౌరవనీయమైన పదవిలో ఉన్నారు. ఆ పదవి ద్వారా ఈ నిరుద్యోగ సమస్యను అంతటినీ ఆయన గనక తీర్చగలిగితే చాలా బాగుంటుంది. యువతకి ఉద్యోగం కల్పించగలిగితే కొత్త కొత్త కంపెనీలను తీసుకొచ్చి చాలా బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ఆశ మాత్రమే. అది జరిగితే చాలా బాగుంటుంది. లేకపోతే ఎలాగో చూస్తాంగా మనం. ఇంకా అప్పుడు మాట్లాడుకుందాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కంపెనీలు అనేవి వచ్చి కూడా వెనక్కి వెళ్ళాయి. మేము అధికారంలోకి రాగానే టీసీఎస్ కంపెనీ తీసుకొచ్చాం వైజాగ్ అంటున్నారు కదా, అసలు నిజమంటారా? వచ్చిందా? మీకు ఎక్కడైనా కనిపించింది అంటారా? వైజాగ్ టీసీఎస్ కంపెనీ మాత్రమే కాదండి, చాలా కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు కంపెనీలు వచ్చేసాయి అనగానే రాత్రికి రాత్రి లేవో కదా కంపెనీ బిల్డింగ్లు కానీ అవన్నీ. సో 5 ఏళ్లలో మనకి 2.5 ఏళ్ళు కరోనా, 2 ఏళ్ళు తర్వాత మనకి కరోనా ఎప్పుడైతే ఆ ఉపద్రవం నుంచి మనం బయటపడ్డామో ఆ తర్వాత కంపెనీలతో అన్ని అగ్రిమెంట్స్ అయ్యాయి. కంపెనీస్ అన్నీ కూడా అప్రూవల్స్ ఇచ్చాయి. ఆ ఇచ్చిన అప్రూవల్స్కి షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెళ్ళి ఫోటోలు తీసుకుని వచ్చారు. మరి అవన్నీ ఈ రోజున వీళ్ళు తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ అవన్నీ డిస్కషన్స్ జరిగింది ఏ ప్రభుత్వంతో, అప్రూవల్స్ అయింది ఏ ప్రభుత్వంతో, అవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. మరి అవన్నీ రావాలి, పెట్టాలి, ఇవన్నీ జాబ్స్ ఇవ్వాలి అంటే కొంచెం టైం అయితే పడుతుంది. మరి ఈసారి కూడా జగన్ ప్రభుత్వం వచ్చింటే డెఫినెట్గా ఇదంతా అసలు నిరుద్యోగ సమస్య అనేది ఖచ్చితంగా ఉండేది కాదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఏం జరుగుతుందో మనం చూడాలి. వన్ వర్డ్లో కూటమి ప్రభుత్వం ఎలా ఉంది 6 months వల్ల? దీపం ధూపం, మాట ఒత్తి మాట. ఇక రైతే రాజు అనుకునేటువంటి మన రాష్ట్రంలో ఆ రైతు కన్నీళ్లు చూస్తున్నాం ఈ రోజున. ఒక ఆడపిల్లకి సరైన కావాల్సిన మినిమం రక్షణని కల్పించలేకపోతున్నాము. పోనీ ఇలా జరుగుతోంది అని మేము మొత్తుకుంటున్నా, మేము గగ్గోలు పెడుతున్నా కూడా మాట్లాడట్లేదు. మద్యం షాపుల్లో అసలు మీరు విచ్చలవిడిగా ఇలా మీరు మద్యం తాగొచ్చు అనేటువంటి ఒక ఫ్రీ హ్యాండ్ని మీరు ఇచ్చేశారు మీ ప్రభుత్వం తరఫు నుంచి. దానివల్ల మహిళలు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా మీకు? దానివల్ల నేరాలు ఎంత పెరిగిపోతే తెలుసా మీకు? ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది. బట్ స్టిల్ ఇలా ఉందండి కూటమి ప్రభుత్వం నిజంగానే. మరి దీన్ని బట్టి ఎలా ఉందనేది మనం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.